జీవీఎంసీ వార్డులోని అన్ని వార్డులకు సమాన ప్రాధాన్యతను కల్పిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాము అని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. గాజువాక 65వ వార్డులో సుమారు 2.20 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహపాత్రుడితో కలిసి బానోజీ తోట వద్ద శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వందలాది కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టాము అని, క్రీడాకారులకు అందుబాటులో ఉండేలా ఇండోర్ స్టేడియాన్ని ఆధునికీకరించాము అని, కొండవాలు ప్రాంతాల్లో రక్షణ గోడల నిర్మాణాలతో పాటు మెట్ల మార్గాలను, తాగునీటి పైపు లైన్ నిర్మాణం, వీధి రోడ్లు, కాలువలు, కల్వర్టర్లు నిర్మించాము అని, గత ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమం ప్రచారానికే పరిమితమయ్యారని ఆరోపించారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు అన్నిటినీ దశలవారీగా అమలు చేసుకుంటూ వస్తున్నాము అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాద్ శ్రీనివాస్, వార్డు అధ్యక్షులు రట్టి వాసు, బాయిపల్లి గాంధీ, వార్డు మహిళలు అధ్యక్ష కార్యదర్శులు కోరుకొండ మంగ, కోట్ని లక్ష్మి, జనసేన ఇన్ఛార్జ్ రేయి రత్నం, కార్పొరేషన్ డైరెక్టర్ అంగా కృష్ణ, కర్రీ కృష్ణ, వార్డు వెలమ సంఘం అధ్యక్షుడు భాస్కర్ రావు, కాకి స్వరూపారాణి, జయంతి చౌదరి, సంధ్య, ఎల్వి రమణ, ఉమా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 65వ వార్డు రోడ్లు, డ్రైనేజీలు సుమారుగా 2,20,00,000తో శంకుస్థాపన చేయడం జరిగింది. స్థానిక శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ గారు రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు అయినప్పటికీ కూడా గాజువాక నియోజకవర్గంలో ప్రతి వార్డు కూడా వర్కులపై ఆయన శ్రద్ధ చూపించి ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే ఎలక్షన్లో మాట ఇచ్చారో ఆ మాట పూర్తిగా నెరవేర్చాలనే ఆలోచనతో సుమారుగా గాజువాక నియోజకవర్గంలో 200 కోట్ల పైచీలకు శంకుస్థాపన చేసి అందులో భాగంగా ఈరోజు 65వ వార్డులో కూడా 2,20,00,000కి శంకుస్థాపన చేయడానికి రావడం జరిగింది. ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ బాపూజీ కాలనీ కమిటీ ఆధునీకరణకి శంకుస్థాపన వచ్చినందుకు ఇక్కడ టీడీపీ కూటమి నాయకులందరికీ, అదేవిధంగా బాపూజీ కాలనీ సోదరిమణులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈ 5 సంవత్సరాల్లో 65వ వార్డులో ఉన్న 16 గ్రామాలకి ఏదైతే ఆ రోజు ఎలక్షన్కి వచ్చేటప్పుడు నన్ను కమిట్మెంట్ గ్రామాల వేదిగా అడిగారో సంపూర్ణంగా పూర్తి చేయడం జరిగింది. ఏ కాలనీకి వెళ్ళి ఇది మేము అడిగాము అది చేయలేదు అని అనిపించుకోకుండా ప్రతి గ్రామానికి కూడా ఏదైతే మాట ఇచ్చామో రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, కమ్యూనిటీ హాల్ కానీ, వాటర్ సప్లై కానీ, ఎలక్ట్రికల్ పోల్స్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ పూర్తి చేయడం జరిగింది. అయితే ఓన్లీ 65వ వార్డుకే సుమారుగా 62 కోట్లతో డెవలప్మెంట్ మున్సిపల్ ఫండ్ నుంచి చేయడం జరిగింది. ఇందులో పెద్ద వర్కులు చెప్తే స్టేడియం 12 కోట్లు చేసాం, స్టేడియం ముందు రోడ్డు 3 కోట్లతో చేయడం జరిగింది. ఓన్లీ గడ్లకే 8 కోట్లు కేటాయింపు చేయడం జరిగింది. అదేవిధంగా ఒక 3 కమ్యూనిటీ హాళ్ళు, వాటర్ సప్లైకే 1,80,00,000 వాటర్ సప్లై పెట్టడం జరిగింది. ఇలాగ చెప్పుకొని పోతే ప్రతి గ్రామానికి కూడా రిటర్న్ వాల్స్ ఎప్పటి నుంచో ఉన్న పెండింగ్ రిటర్న్ వాల్స్ అశోక్ నగర్ 2,30,00,000 అశోక్ నగర్ రిటర్న్ వాల్ కట్టడం జరిగింది. అదేవిధంగా సంజగిరి కాలనీకి వచ్చేటప్పటికి ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్న 80 లక్షలతో రిటర్న్ వాల్ కడుతూ ఉన్నారు. అదేవిధంగా ఆ చర్చి దగ్గర ఆ పైని ఉన్న వాళ్ళందరూ చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఎన్నో సంవత్సరాల నుంచి. అదొక 1 కోటి రూపాయలతో రిటర్న్ వాల్ కట్టడం జరిగింది. ఈరోజు 65వ వార్డులో మరి స్థానిక కార్పొరేటర్ మూర్తి గారి ఆధ్వర్యంలో మరి జీవీఎంసీ నిధులతో సుమారు 2,20,00,000 రూపాయలకి సంబంధించి అభివృద్ధి వర్కులకి శంకుస్థాపన చేయడం జరిగింది. మరి కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఒక ఆశీస్సులతో, అలాగే మున్సిపల్ మంత్రి గారైనటువంటి నారాయణ గారి ఆశీస్సులతో, ఇక్కడ అందరూ నాయకుల యొక్క సహకారంతో మనం గాజువాక నియోజకవర్గంలో సుమారు 225 కోట్లకి మనకు సంబంధించి వర్కులు చేసాం శంకుస్థాపన. రాబోయే రోజుల్లో ఇంకా అభివృద్ధి కార్యక్రమం చేయడానికి మేము
మా ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ ముఖ్యంగా అభివృద్ధి కోసం కూడా ప్రజలందరూ కూడా సహకారం అందించాలని చెప్పి తెలియజేస్తున్నా. దానివల్ల ఏమవుతుందంటే మంచిగా డెవలప్ అవడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు డ్రైన్స్ వేసేటప్పుడు కానీ రోడ్స్ వేసేటప్పుడు కానీ అవి మనం చూస్తూ ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే ఒకసారి వేసిన తర్వాత ఆ పక్కన ఇంకో ఏదైనా తవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వం తవ్వేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ రిపేర్ చేసి వెళ్తారు. ప్రైవేట్ వ్యక్తి ఎవరైనా తవ్వేటప్పుడు ఏముందంటే అలాగే ఉండిపోతుంది కొంత కింద. అలాగే డ్రైన్స్ కట్టేటప్పుడు కానీ సహకారం అందించాలి. అప్పుడు మంచిగా